దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. కుప్పకూలిన విమానం, 18 మంది మృత్యువాత. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపంతో అదుపు తప్పింది. ఆ వెంటనే పైకి వెళుతున్న విమానం ఎయిర్పోర్ట్ రన్వే పైనే కుప్పకూలిపోయింది. ప్రమాదం తర్వాత విమానం పేలిపోయినట్లుగా చెబుతున్నారు అధికారులు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో సిబ్బందితో పాటుగా 19 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి మంటలు, దట్టమైన పొగ వ్యాపించింది. ఫైర్ సిబ్బంది, ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. విమానంలోని 19 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నేపాల్ ప్రభుత్వం మాత్రం 5గురు మాత్రమే చనిపోయినట్లుగా అధికారికంగా వెల్లడించింది. విమాన ప్రమాదం తర్వాత కాఠ్మండు ఎయిర్పోర్ట్ ను తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. ఫ్లైట్ కెప్టెన్ ను ఆసుపత్రికి తరలించినట్లు ప్రకటించారు. అయితే చనిపోయిన వారు ఎవరు, వారిలో భారతీయులు లేనట్లుగా ఉన్నారా అనే విషయాన్ని అయితే ఇంకా తెలియాల్సి